రాజానగరం నియోజకవర్గం పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ తీసుకొచ్చి బాలరామకృష్ణ గారిని హౌస్ చేశారు. సిఏ గారు, ఎస్సీ గారు వీళ్ళందరూ అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేస్తే మేమందరూ ఇక్కడికి వచ్చి నిరసన ఎవరు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన రామకృష్ణ నాయకత్వం వదలాలి రామకృష్ణ నాయకత్వం వదలాలి వైసీపీ అరాచకం వైసీపీ అరాచకం నశించాలి జక్కంపూడి రాజా రౌడీజం నశించాలి జక్కంపూడి రాజా రౌడీజం నశించాలి జక్కంపూడి రాజా రౌడీజం నశించాలి జై జనసేన జై జనసేన అబ్దుల్ బాలకృష్ణ గారి నాయకత్వం వదలాలి ఆడేడి దొరకడేడి మా దాంట్లో ఈ లోగో పది ఎకరాల 20 సెంట్లు ఉమ్మడి సేనండి మొత్తం అందరికీ 5 ఎకరాల 20 సెంట్లు ఒకళ్ళు 5 ఎకరాల 20 సెంట్లు ఒకళ్ళు అయితే ఇది అందరికీ 5 ఎకరాల 20 సెంట్లు వద్దండి. అయితే ఇది ఇక్కడ తీసుకోకుండా ఒకటే డాక్యుమెంట్ 3 డాక్యుమెంట్లు ఉన్న పొలం 7-13 గుంజలు వద్దండి. మిగతా వాళ్ళు 5 ఎకరాల 20 సెంట్లు వాళ్ళు ఇది ఇలా సంబంధించిన ముగ్గురు ఓటర్లు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి అని వాళ్ళు చెప్తున్నారు మాతో. ఇది ఎడదీయకుండా తోగకూడదని చెప్పి ఇప్పుడు ఆఫ్ చేస్తుందండి. ఇప్పుడు ఆఫ్ చేస్తుంటే ఇలాగ 2 నెలలు బట్టి జరుగుతుందండి. జరిగి దాన్ని 2 నెలలు పెట్టి కూడా పక్కన పెట్టారు. 3 రోజులు బట్టి మిషన్ 1 రోజు పెట్టి 4 రోజులు పెట్టి తీసేస్తున్నాం. మాత్రం ఈ రోజు పొద్దున ఉదయం 8 మేము తవ్వుతున్నాం. పక్కన వాళ్ళు తవ్వడానికి 10 ఎకరాల 50 సెంట్లు ఒకటే అని మేము అడిగితే మీ కుటుంబానికి 5 ఎకరాలు వస్తుంది, మీరు పంచుకోలేదు, ఎవరికి అమ్మలేదండి. ఈ పొలం కూడా 22A ఉందన్నమాట. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ చెప్పలేదు? రెవెన్యూ వాళ్ళు చెప్పామండి, కంప్లైంట్లు కూడా వేసామండి. ఇంకో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. ఆ కంప్లైంట్లు అంటే రాలేదు. సబ్ కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి అన్ని అట్లా పంపమాట. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ మైన్ ఇప్పుడు ఇచ్చామండి కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమి అంటే జిరాయితీ ఇది పూర్తిగా జిరాయితీని కూడా తవ్వేస్తున్నారు. అంటే ప్రభుత్వ కొండలు తవ్వేయడం వేరు, ఇప్పుడు జిరాయితీలు కూడా తవ్వేస్తున్నారు. అందులో ఫోటోలు ఇవి, అందులో ఫోటోలు ఇప్పుడు ఇందులో మిషన్లు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ ఆస్తి ఎక్కడుందో మీకు చూసుకోకుండా కూడా ఇచ్చేస్తున్నారు. అది పంచకుండా ఎలా తవ్వేస్తారని ఎవరు అదేండి సార్. రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దుస్థితి ఏంటో చూడండి. కొండలు తవ్వేయడం అనేది ఒక ఎత్తు అయితే, వీళ్ళకి పూర్తిగా పట్టాదారు పాస్ పుస్తకాలతో పూర్వార్జితం అయినటువంటి ఆస్తులు కూడా 10.5 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ఆ కొండ పక్కన ఉన్నటువంటి ఇది